దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తం మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవ దినమున సజీవుడిగా పునరుత్థానుడిగా తిరిగి లేచి తన్ను తాను సజీవునిగా కనబరుచుకొని 40 దినముల వరకు శిష్యులకు అగుపడుచు దేవుని రాజ్య సువార్తను గురించి అనేకమైనటువంటి విషయాలను, ప్రమాణములను, రుజువులను వారికి కనపరిచాడు. మరి ఆయన పునరుత్థానుడైన మొట్టమొదటి దినము ఆదివారం సాయంకాల సమయమున ఎమ్మాయి గ్రామమునకు, మరి యెరూషలేమునకు ఆమడ దూరములో ఉన్న ఆ ఎమ్మాయి గ్రామమునకు మార్గమున వెళుతున్నటువంటి 20 శిష్యులను కలుసుకొని మరి దేవుని లేఖనములలో క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి మరి ప్రవచనములు, ఆయన శ్రమపడి మహిమలో ప్రవేశించుట అగత్యమనేటువంటి లేఖనాలను వారికి చూపించి మరి లేఖనముల యందు నమ్మిక ఉంచమని క్రీస్తు ప్రభుల వారు వారికి బోధించాడు. మరి పరిశుద్ధ గ్రంథములో మోషే ధర్మశాస్త్రము ఆదికాండం మొదలుకొని మరి చివరి గ్రంథం ప్రకటన గ్రంథం వరకు క్రీస్తు ప్రభుల వారిని గురించి అనేకమైనటువంటి ప్రవచనాలు దేవుడు మన కొరకు లిఖింపచేశాడు. మరి ఈ దినము ప్రవక్తల గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథము, ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు పలికించినటువంటి ప్రవచనం, క్రీస్తు ప్రభుల వారిని గురించినటువంటి ప్రవచనాన్ని ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపచేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి ఇలాగున సెలవిచ్చుచున్నాడు. మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మును శిక్షింపబోవుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను. అవి అభివృద్ధి పొంది విస్తరించును. నేను వాటి మీద కాపరులను నియమించెదను. ఇక మీదట అవి భయపడకుండాను బెదిరిపోకుండాను వాటిలో ఒకటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించుచు భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, రాబోతున్నటువంటి క్రీస్తు ప్రభుల వారిని గురించి ఆ ఇశ్రాయేలు ప్రజలకు, మరి ఆ యెరూషలేము ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము, వారిని మరి కాపరులు లేకుండా కాపరుల చేత చెదరగొట్టబడి మోసగించబడుతున్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు ఇదిగో మరి దేవుడు హెచ్చరిక చేశాడు. ఆ దినములలో ఇశ్రాయేలు ప్రజలను మరి ఆ యాజకులు, ప్రజలందరూ, ఆ యాజకులు, రాజులు వారిని మోసం చేస్తున్నారు. వారిని మరి హింసిస్తూ ఉన్నారు. దేవుని నీతి న్యాయములను జరిగించకుండా వారు ఆ ఇశ్రాయేలు ప్రజలను నాశనము చేస్తున్నటువంటి సమయంలో దేవుడు మరి ఇర్మియా ద్వారా వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయు చెదరగొట్టు కాపరులకు, ఆ రాజులకు, ఆ కాపరులకు, ఆ యాజకులకు శ్రమ. నేను మీ దుష్క్రియలను బట్టి మిమ్మల్ని శిక్షిస్తాను. నా గొర్రెల శేషము అనగా మరి ఆ ఇశ్రాయేలు ప్రజల్లో శేషించినటువంటి జనము, ఇశ్రాయేలు ప్రజల్లో శేషించినటువంటి జనం చెరపట్టబడిన తర్వాత 70 సంవత్సరాలు బబులోను చెరలో నుంచి మరి తిరిగి వచ్చిన తర్వాత మీ అందరినీ నేను
తిరిగి సమకూరుస్తాను, మీ మీద రాజులను నియమిస్తాను. ఇదిగో మరి రాబోతున్నటువంటి కాలంలో, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు అనగా నీతిగల రాజు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిగల రాజు, ఈ చిగురు అనే మాటకు రాజు అని అర్థము. అందుకే నీతి చిగురు, దావీదునకు నీతి చిగురును పుట్టించదను, అతడు రాజై పరిపాలన చేయును. చిగురు అనే మాట సంతానమునకు సూచనగా ఉంటుంది. చిగురు అనే మాట రాజునకు సూచనగా ఉంటుంది. చిగురు అనే మాట మరి దేవుని బిడ్డలకు సూచనగా ఉంటూ ఉన్నది. దేవుని పిల్లలకు సూచనగా ఉంటుంది. యెషై మొద్దు నుండి చిగురు పుట్టును, యెషై మొద్దు నుండి చిగురు పుట్టును అనే మాటలు మనం చూడగలుగుతాం. నేను దావీదు యొక్క వేరును చిగురునై ఉన్నానని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనాల్లో మనం చూస్తాం. ఆ దావీదు యొక్క నీతి చిగురు, ఆ దావీదు యొక్క చిగురు ఎవరు? యేసు క్రీస్తు ప్రభుల వారే దావీదు సంతానము. ఆయన పుట్టినటువంటి వాడు, అతడు రాజై పరిపాలన చేయును. మరి మీకా గ్రంథంలో మనం చూడగలుగుతాం, అలాగే జకరియా గ్రంథంలో మనం చూడగలుగుతాం. మీకా గ్రంథంలో, యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు రాజు, అధిపతి నీలో నుండి వచ్చును. హల్లెలూయా. జకరియా గ్రంథంలో మనం చూస్తాం, ఇదిగో నీ రాజు భారవాహక గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను కుమారి సంతోషించుము. హల్లెలూయా. ఆ రాజు, ఆ నీతిగల రాజు యేసు క్రీస్తు ప్రభుల వారే. యెషయా ప్రవక్త ద్వారా కూడా చెప్పబడినటువంటి ఆ రాజు, ఇదిగో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. హల్లెలూయా. సమాధానకర్తయగు రాజు, ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్తయగు రాజు అతడే. ఆయన నామమందు విశ్వాసముంచు వారిని ఇదిగో ఆ దినములలో, ఆయన దినములలో యూదా రక్షణ పొందును. హల్లెలూయా. యూదా జనాంగముకి కాదు, లోకమంతటికి రక్షణ. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుల వారు మరి పుట్టినప్పుడు దూత తల్లి మరియమ్మతో చెప్పినటువంటి మాటలు, ఇదిగో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. హల్లెలూయా. యోసేపుతో మరి దూత పలికిన మాటలు, ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు రక్షకుడు యేసు అని పేరు పెట్టుదు అనెను. హల్లెలూయా. ఆ యేసు క్రీస్తు ప్రభుల వారే దేవుని నీతిని ప్రకటించడానికి వచ్చినటువంటి రక్షకుడు. ఆయన ద్వారానే ఈ లోకమంతా రక్షించబడటానికి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ విషయాన్ని మరి పౌలు రోమా సంఘానికి రాస్తూ అంటూ ఉన్నాడు. ఏలయనగా రోమాపత్రిక 3వ అధ్యాయం 20 వచనం నుంచి, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును దేవుని దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. హల్లెలూయా. దేవుడు ధర్మశాస్త్రాన్ని మనకెందుకు ఇచ్చాడు? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే, పాపమనగా ఏమిటో మనకు తెలియాలి. పాపమనగా ఏమిటో తెలియాలి. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఏమిటి ఆ సాక్ష్యము? ఏమిటి దేవుని నీతి అంటే, ఇది యేసు క్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మువారికి అందరికీ కలుగు దేవుని నీతి. హల్లెలూయా. దేవుని నీతి ఏమిటి అంటే, క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవమునందునట్లు దేవుడు ఆయన అనుగ్రహించాడు. ఎంతమంది అయితే ఆ క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్త ప్రోక్షణ యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ నశించిపోకుండా నిత్య జీవానికి నడిపించబడాలన్నదే దేవుని చిత్తము. హల్లెలూయా.
కాబట్టి నమ్మువారు ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు దేవుని కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. అందుకే దేవుడు క్రీస్తు ప్రభుల వారిని మరి మనకు రక్షణాధారముగా, కరుణాధారముగా బయలుపరిచాడు. పూర్వము చేయబడిన మన పాపములన్నిటిని దేవుడు తన ఓరింపు వలన క్షమించి, God has sent forth to be a propitiation through faith in his blood. Jesus became a propitiation for us. He became a propitiation for us. ఆయన మన కొరకు విమోచనమయ్యాడు, మన కొరకు రక్షణ క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించాడు. హల్లెలూయా. He became our salvation. క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా ఇదిగో ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును, మరి యేసునందు విశ్వాసము గలవాన్ని నీతిమంతునిగా తీర్చువాడయ్యుండుటకు ఆయన అలాగ చేసెను. హల్లెలూయా. దేవుడు తన కోరిమి చేత, తన మరి కృపా బాహుల్యము చేత మన పాపములన్నిటిని క్షమించి, మరి క్రీస్తు యేసునందు మనం అందరం నీతిమంతులుగా కనబడాలని మనందరి నిమిత్తము ఆయన కల్వరి సిలువకు అప్పగించి రాజుగా, ప్రభువుగా, రక్షకుడుగా, విమోచకుడుగా ఆయనను మన కాపరిగా ఈ లోకంలోనికి పంపించాడు. హల్లెలూయా. కాబట్టి ఆ క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచి ఆయన నిత్య రాజ్యంలో, ఆయన నీతిలో పాలిభాగస్థులం అవుదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతివాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు దావీదు యొక్క చిగురు, నీతిగల రాజు, యెహోవా సిద్కేను అని మా కొరకు రక్షకుడుగా, ప్రభువుగా ఈ లోకంలో అవతరించి కలువరి సిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చెందించి మా పాపములకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించి మాకిచ్చినటువంటి ఈ రక్షణ నిత్య జీవం కొరకు నీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఆ క్రీస్తు ప్రభుల వారి నిత్య జీవములో, ఆ రాజ్యంలో, ఆయన నిత్య రాజ్యంలో మేమందరం పాలిభాగస్థులమై కృపమాల ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల రక్షక, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన దుఃఖంలో, వేదనలో ఉన్నటువంటి బిడ్డలకు ఆదరణ, ధైర్యమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అయ్యా మరి అనారోగ్యంతో ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలం దయచేయమని వేడుకుంటున్నాం. కరుణగల మా ప్రభా, మా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి తండ్రి, మీకు స్తోత్రాలు. మా యవన బిడ్డలను మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించి దేవా మీ మార్గముల యందు నడవటానికి కృపచూపమని వేడుకుంటున్నాం. కరుణగల మా రక్షక, దేశ విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తమున మా ప్రియ కుటుంబాలన్నిటిని దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.